వాక్యం అంతా కండతో వచ్చినా వాక్య ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నం చేయకపోతే అదేమంత ఉపయోగం ఉండదు. సౌలుకు కూడా వాక్యం తెలుసు, ఎక్కడుందంటే తనలో ఉంది. దావీదుకు కూడా వాక్యం తెలుసు, ఎక్కడుందంటే తనలో ఉంది, హృదయంలో కూడా ఉంది. తనలో ఉన్నది హృదయంలోకి రావడానికి ఎంత టైం తీసుకుంటుంది? తలకి హృదయానికి ఎంత డిస్టెన్స్? జానర్ డిస్టెన్స్కి ఎంత వాక్యం ఎలాగుంటుందంటే బైబిల్లో రాయబడింది, నీ వాక్యం వేగముగా పరిగెత్తు, దై వర్డ్ స్విఫ్టెత్ ఫోర్త్ స్పీడియల్లీ. నీ వాక్యం వేగంగా పరిగెత్తుంది. ఆయన వాక్యం బలమైంది, లైట్ ఇయర్స్ కంటే వేగంగా వచ్చేది, అన్నిటికంటే వేగంగా ఆయన వాక్యం పరిగెత్తుంది. మరి తలలో ఉన్న వాక్యం హృదయం దగ్గరికి వస్తేనే కదా అప్లికేషన్ లేకపోతే వ్యర్థమే కదా. మనలో చాలామందికి వాక్యం తెలుసు, కడత తెలుసు, బోధించడం తెలుసు, నేర్చుకున్నది తెలుసు, ఇతరులకు చెప్పేటప్పుడు మనకు తెలుసు. కానీ అన్వయించుకోవటానికి వచ్చేటప్పుడు ఆ వాక్యాన్ని మనం అన్వయించకపోవడం చాలా విషాదకరమైన సంగతి.